అప్పుడు కూడా దీని యొక్క తామీరీ కార్యక్రమాలు జరిగాయని ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. మరి అదే కాకుండా ఇంకొక రెండవ మస్జిదే అక్సా, ఇది జెరూసలేంలో ఉంది. మక్కా మస్జిద్ సౌదీ అరేబియాలో కనుక ఉంటే ఈ యొక్క మస్జిదే అక్సా అనేది ఇక్కడ జెరూసలేంలో ఉంది. ఇక్కడ కనుక అనేక మంది ప్రవక్తలు అనేక మంది చరిత్రలలో అనేక మంది ప్రవక్తలు ఇక్కడ వచ్చారు అని అనేక గ్రంథాల ద్వారా తౌరాతు, జబూరు, ఇంజీలు, ఖురాను ఇలాంటి అనేక గ్రంథాల ద్వారా నిరూపితమవుతూ ఉంది. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చినప్పుడు మాత్రమే కాదు ఇస్లాం అనేది, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారి నుంచి కూడా ఈ యొక్క ఇస్లాం అనేది ఉంది. అప్పటి నుంచి కూడా నమాజులు అనేవి ఉన్నాయి, అప్పటి నుంచి ఉపవాసాలు అనేవి కూడా ఉన్నాయి, అప్పటి నుంచి దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరాజు యాత్రను కనుక గమనిస్తే 50 నమాజులు 5 నమాజులుగా ఎలా చేయబడ్డాయి, మధ్యలో మూసా అలైహిస్సలాం గారి ద్వారా జరిగిన సంభాషణ, అల్లా చెప్పినటువంటి మాటలు, జిబ్రీల్ అలైహిస్సలాం గారు ముహమ్మద్ అలైహిస్సలాం గారు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా గమనిస్తే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారి దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా అల్లా యొక్క ఆరాధన, ప్రవక్తలను ఎన్నుకోవటం, గ్రంథాలు రావటం మరియు దైవదూతల యొక్క రాకపోకలు మరియు ప్రవక్తలను అనేక భాషల్లో బోధించటం ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఈ ప్రపంచంలో చివరి ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నుకోబడ్డారు అని, తర్వాత మనందరం కూడా మళ్ళీ ఒకరోజు మరణిస్తామని, మళ్ళా అందరూ ఇస్రాఫీల్ అనేటటువంటి దైవదూత శంఖం ఊదినాక మళ్ళా అందరం తిరిగి లేపబడతాము అని, దాని తర్వాత ప్రళయ దినానికి సంబంధించినటువంటి సూచనలు మరి అనేకం ఈ యొక్క ఖురాన్లో చెప్పబడ్డాయి. మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా తిరిగి లేపబడతారని, బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా స్వర్గమా లేదా నరకమా అనేది ఇవ్వబడుతుంది అని, స్వర్గం నరకం అనేవి ఖచ్చితంగా ఉన్నాయి అని ఈ యొక్క దైవ గ్రంథం బోధిస్తూ ఉంది. ఇక ఇంకొక మస్జిదే అక్సా గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక మస్జిదే నబవి, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి హిజ్రత్ తర్వాత నిర్మించారని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, మస్జిద్కి వెళ్ళి నమాజు చదివితే, ఒక వ్యక్తి ఇంట్లో నమాజు చదివేదానికంటే కూడా మస్జిద్కి వెళ్ళి చదివితే 25 లేదా 27, కొన్ని హదీసుల్లో 25 అని, కొన్ని హదీసుల్లో 27 అని చెప్పడం జరిగింది. ఇంట్లో ఒంటరిగా చదివే నమాజు కంటే కూడా మస్జిద్కి వెళ్ళి కనుక నమాజ్ చదివితే 25 లేదా 27 రెట్ల నమాజుల పుణ్యం దొరుకుతుంది అని, ఎవరైనా